మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి మైథలాజికల్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యెస్. 'రామాయణ' మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అన్ని భాషలలో రిలీజ్ అయింది. అండ్ ముఖ్యంగా ఈ 'రామాయణ' టీమ్ వాళ్ళు బ్రహ్మముహూర్తాన్ని చేసుకున్నారు ట్రైలర్ రిలీజ్ చేయడానికి. ఎందుకంటే ఒక మైథలాజికల్ మూవీ తీసినప్పుడు మైథలాజికల్ అంటే ఫీలింగ్స్‌తోనే వాళ్ళు దీన్ని తీసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తమైన 3:45 నుంచి 5:00 ఈ మధ్యలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే బ్రహ్మముహూర్తం అంటే మనందరికీ తెలుసు ఒక మంచి టైం. ఆ టైంలో మనం ఏది చేయాలి అనుకున్నా గానీ దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటే ఈజీగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో, ఆ టైంలోనే ఈ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ వచ్చేసి 4 నిమిషాల 10 సెకండ్లయితే ఉంది. సో, ఈ 4 నిమిషాల 10 సెకండ్లలో మోస్ట్‌లీ ఒక 1 మినిట్ వరకు స్టార్టింగే రావణుడి గురించయితే చెప్పడం జరిగింది. ట్రైలర్‌లో చూసుకున్నట్లయితే రావణ్ గురించి అసలు ఎంత బీజీఎం కావచ్చు, లేకపోతే చాలా హైప్ ఇచ్చి చూపించినట్లయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మీకే అర్థమవుతుంది. అంటే ఈవెన్ మోస్ట్‌లీ కంపేరింగ్ టు రాముడికి కంటే కూడా రావణుడికి ఎక్కువ బీజీఎం ఏసి, ఎక్కువ హైప్ జేసి, ఎక్కువ బలముంది అనే విధంగా అయితే చూపించే ప్రయత్నం చేశారు. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి రావణుడు ఎంట్రీ లోపే అతను ఇలా నడుచుకుంటూ వచ్చి ఒక డోర్ దగ్గరుంటాడు. ఆ డోర్ దగ్గరుంటే ఆ పక్కన ఒకరు అడుగుతారు. మీరెవరు అని అడిగితే రావణుడు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నీకు కాబోయే రాజుని. సో, ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఎవరికైనా సరే శివుడు చాలా ఈజీగా వరాలిస్తూ ఉంటారు. అతని కోసం తపస్సు చేసిన వాళ్ళకి. సో, అదే విధంగా రావణుడు అసలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సార్లు తపస్సు చేస్తే శివుడైతే వచ్చి తపస్సుకి ఒక వరం ఇచ్చిన తర్వాత, ఆ వరంతోని ఇతనైతే ఇంత బీభత్సం సృష్టిస్తాడు. సో, అతను చేసింది ఏంటి అంటే, బ్రహ్మలోకాన్ని, పాతాళ లోకాన్ని, భూలోకాన్ని ఇవి మూడింటిని కూడా అతనే శాసిస్తాడు. దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా సంహరించి అతనే ముందుకొస్తూ ఉంటాడు. సో, అది అతనికున్న పవర్ అనైతే ఈ ట్రైలర్‌లో అయితే చూపిస్తారు. ఇంకా దీని తర్వాత ఇలాంటి ఒక చెడు ప్రభావం భూమి మీద ఉన్నప్పుడు, లేకపోతే దేవతలని ఇబ్బంది పెట్టినప్పుడు ఒక ముఖ్యమైన పాత్ర అయితే ఉంటది గదా! సో, ఆ పాత్రలో అయితే రాముడు రాబోతున్నాడు. సో, రాముడు అలాగే దశరథ మహారాజుకి ఉన్న ఒక అనుబంధం చాలా చక్కగా నీట్‌గా చూపిస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా సీతాదేవి క్యారెక్టర్‌లో అయితే సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ అందరూ గూడా ఈ సీన్ వచ్చినప్పుడు, సీతాదేవి క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఆ ప్లేస్‌లో మన సాయి పల్లవిని చూసినప్పుడు ఒక హైప్ ఇస్తారు. ఎందుకంటే మనందరికీ గూడా సాయి పల్లవి అంటే ఒక క్లాసిక్ హీరోయిన్, అలాగే ఒక పద్ధతి, సాంప్రదాయాలు అన్నీ తెలిసిన అమ్మాయి అని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ గూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో సీతాదేవి అంటే ఒక పవిత్రమైన స్త్రీగా మనందరము కూడా కొలుస్తాము కాబట్టి, ఆ ఒక్క పాత్రని సాయి పల్లవి ప్లే చేయడం ద్వారా అక్కడ ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా వాయిస్ ఓవర్‌ల విషయానికి ఒకసారి వచ్చినట్లయితే యష్ వాయిస్ ఓవర్ అసలు బీభత్సంగా ఉంది అని చెప్పొచ్చు. యష్ మాట్లాడే ఆ గంభీరత్వం అదంతా కూడా చాలా మంచిగా చూపించాడు. అండ్ రాముడి క్యారెక్టర్‌కి వచ్చేసరికి ఆ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో కొంచెం సింక్ అవ్వలేదు అనే విధంగా అయితే అనిపిస్తుంది. అండ్ సాయి పల్లవి వాయిస్ ఓవర్ వచ్చేసి తనే ఓన్‌గా చేసేసింది. సో, తను సమ్మతిస్తాను అనే కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే ఉంటాయో తను మాట్లాడేటప్పుడు చాలా స్మూత్‌గా, సున్నితంగానే అనిపిస్తూ ఉంటుంది. అంటే సీతాదేవిని తలుచుకోగానే మన మనసు ఎంత సున్నితంగా అయిపోతుందో, ఆ వాయిస్ ఇంటే కూడా అంత సున్నితంగా అయిపోతుంది. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి శూర్పణఖ. శూర్పణఖ క్యారెక్టర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ గారు చేస్తున్నారు. సో, ఇక్కడ ఇక్కడ ఈ ట్రైలర్‌లో చూపించిన ఒక చిన్న చిలిపిగా నాకనిపించిన విషయం ఏంటి అంటే, శూర్పణఖ వచ్చి రామునితో మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు వనవాసానికెళ్ళిన తర్వాత సీతాదేవి చెప్తది. ఆమె మిమ్మల్ని మోహిస్తుంది అని అంటది. సో, అక్కడ నవ్వుకుంటూ అసలు ఆ ఎమోషన్స్‌ని మేనేజ్ చేస్తూ అసలు ఏ విధంగా సాయి పల్లవి ఎంత క్యూట్‌గా చెప్పింది అని అనిపించింది ఆ సందర్భంలో నాకది చూసినప్పుడు. నాకు నిజంగా చాలా స్పెషల్‌గా అనిపించింది ఆ మూమెంట్. సో, ఇదంతా దాని తర్వాత శూర్పణఖ ముక్కు నరికేయడం ఇదంతా కూడా చాలా చూపిస్తారు. సో, ఎండ్ ఆఫ్ ద డే దీంట్లన్నిట్లో కూడా నేను మిస్ అయింది ఒకటే ఒక పార్ట్. అదేంటి అంటే హనుమంతుడు కనిపించకపోవడం.
ట్రైలర్‌లో హనుమంతుడు ఎవరా? ఎవరా? అని అందరూ ఆతృతగా వెయిట్ జేస్తున్నారు. అండ్ రామాయణం అంతా గూడా ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో, దానికి హనుమంతునికి గూడా సెపరేట్‌గా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రామాయణం మొత్తంలో కలిపి. సో, అలాంటప్పుడు ఈ రామాయణంలో ముఖ్య పాత్ర వహించిన హనుమంతుడే కనిపించకపోయేసరికి అందరూ గూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పొచ్చు. బట్ దీనికి అదే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అంటే హనుమంతుడెవరు? హనుమంతుడెవరు? అని మనందరం అనుకోవాలి అని అతను చేసినట్లుగా అయితే ట్రైలర్‌లో కావాలని ఆ హైప్ పెంచడానికి చేసినట్లుగా అయితే అర్థమవుతుంది. అండ్ 'ఆదిపురుషులో' గూడా ఒకసారి మనం ఆ ట్రైలర్‌లో గూడా కంపేర్ చేసుకున్నట్లయితే, సేమ్ 'ఆదిపురుషులో' కూడా ముందుగా రావణాసురుడినే చూపిస్తారు. దాని తర్వాతనే రాముని గురించి చూపిస్తారు. సో, ఇలా జరిగింది. సో, ఓవరాల్‌గా ఈ రామాయణం అంటే మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి రాముడి జననం కాడ్నుంచి దాని తర్వాత రావణుడి సంహారం వరకు మనం ఏదో ఒక ప్లేస్‌లో ఏదో ఒక సార్లు ఈ అన్ని కథలు వింటూ ఉంటాము. రకరకాల కథలు విశ్లేషిస్తూ ఉంటాము. చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ఈ కథలు వినుకుంటూ పడుకున్న సందర్భాలు గూడా అందరి రోజులలో ఉంటాయి గదా! సో, ఈ మనందరికీ తెలిసిన ఒక కథని వాళ్ళు ఎలా చూపిస్తున్నారు? ఎలా స్క్రీన్ ప్రెజెంట్ చేయబోతున్నారు? అండ్ అక్కడ జరిగిన ఒక సన్నివేశాన్ని ఎలా చూపించబోతున్నారు అనేదే ఈ సినిమా. సో, అందరికీ తెలిసిన కథనే మరి అందరి మనసుల్ని గెలుచుకుంటుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా ఆతృతగా ఎదురు చూడాలి. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, ఈ మూవీలో నుంచి కొన్ని గ్లింప్స్ అయితే లీక్ అయ్యాయి మీడియాకి అని చెప్పినప్పుడు, ఆ లీక్స్‌లో చూసుకున్నట్లయితే చాలా వరకి వీఎఫ్ఎక్స్‌లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అసలు ఒరిజినాలిటీ కనిపించట్లేదు అనైతే చాలామంది విమర్శించారు. బట్ ఒక్కసారి ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఆ వీఎఫ్ఎక్స్‌లో ఏదైతే ఉందో దానికి చాలా భిన్నంగా ఈ ట్రైలర్‌లో చూసుకున్నట్లయితే అవసరమైనప్పుడు మాత్రమే వీఎఫ్ఎక్స్‌ని పెట్టి, అవసరం లేనప్పుడు చాలా ఒరిజినల్ అండ్ రియాలిటీ క్యారెక్టర్‌నే చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో, ఈ ఓవరాల్ సినేరియాలో నాకు నచ్చిందేంటి అంటే సాయి పల్లవి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ యష్‌కి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది ఏమనుకున్నారు అంటే ఈ ట్రైలర్ చివరి వరకు అందరూ చూడాలి అంటే యష్‌నే చివరిగా పెడతారు. ఎందుకంటే యష్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా! అని అనుకున్నారు. బట్ ఎట్టి పరిస్థితులలో అన్ని సార్లు జరిగినట్టుగానే యష్‌నే ఫస్ట్ చూపిచ్చారు. అండ్ దాని తర్వాతనే రాముడిని చూపిచ్చారు. అండ్ మనసుని హత్తుకునేలా ఉండే ఒక సీన్ అంటే దశరథునితో రాముడు మాట్లాడేటప్పుడు, వనవాసానికి ఎళ్తారు అని చెప్పేటప్పుడు ప్లేస్ అంతా గూడా ఖాళీగా ఉంటుంది. రాముడు అలాగే వాళ్ళ తండ్రి ఉంటారు. ఆ మాట ఏదైతే ఇచ్చుకుంటూ ఉంటారో, ఆ సమయంలో అసలు ఆ స్క్రీన్ అంతా గూడా చాలా మంచిగా అనిపిస్తుంది. స్పేషియస్‌గా అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఇది ఎమోషనలే అయిపోతారు అని చెప్పొచ్చు చాలామంది. సో, అలాంటి సన్నివేశాలైతే ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా దీని మీద కొన్ని కమర్షియల్స్ థింగ్స్ గూడా వచ్చాయి. ఇప్పుడు దీనికి రెండో పార్ట్ కూడా ఉండబోతుంది అనే టాక్ నడుస్తోంది. సో, రామాయణ పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఇవి రెండింటికి కలిపి 5,000,00,00,000 వరకైతే అవుతుంది అని చెప్పారు. అంటే చాలామంది ఏమని విమర్శిస్తున్నారు అంటే, ఈ 5,000,00,00,000 అనేది ఒక సినిమాకి నాకు తెలిసి అవ్వవు. బట్ బ్లాక్ మనీని వైడ్‌గా చేసుకునే ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నారు అనే విధంగా కూడా కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికైతే ఈ మూవీకి సంబంధించిన కొన్ని రైట్స్ అయితే సోనీకి ఇచ్చారు. సో, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కూడా ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఈ రామాయణ అనే ట్రైలర్ మీరు చూసారా? మీరు చూస్తే మీకెలా అనిపించింది? ఏమైనా కల్పితాలు ఉన్నాయి అని మీకేమన్నా అనిపిస్తే ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి.